మొత్తం సిలబస్ 2 పార్ట్స్ ఉంటుంది. 1 శాంపిల్ అండ్ 2 శాంపిల్స్. 1 శాంపిల్ సంబంధించి ఒక 3 ఫార్ములాస్ ఉంటాయి, 2 సంబంధించి 3 ఫార్ములాస్ ఉంటాయి. మొత్తం సిలబస్ అంతా one type test and 2 type test, type 1 and type 2 LS, hypothesis. ఆ స్టేట్మెంట్ రైట్ ఆర్ రాంగ్ అనే డెసిషన్ తీసుకోవడాన్ని హైపోథెసిస్ టెస్టింగ్ అంటారు. హైపోథెసిస్ టెస్టింగ్ అంటే అర్థమైంది, ఒక స్టేట్మెంట్ ని రైట్ ఆర్ రాంగ్ అని డిసైడ్ చేయడాన్ని విత్ ద హెల్ప్ ఆఫ్ శాంపిల్స్ చేస్తాం మనం. సో అంతా బిజినెస్ ఓరియంటెడ్ గానే ఉంటుంది కాబట్టి గుడ్ బ్యాడ్ ఇలాంటి క్వాలిటీస్తో సంబంధం లేదు. రైట్, అంతా క్వాంటిటీ నెంబర్స్ కూడా ఆడే మొత్తం అంతా కూడా ఇక్కడ. ఫర్ ఎగ్జాంపుల్ నేను మీకు 95% అక్యురేట్గా నేను మీకు మీరు అడిగే స్పెసిఫికేషన్ తగ్గట్టుగా కొన్ని ఐటమ్స్ సప్లై చేస్తాను చెప్పాను. ఇట్స్ మై స్టేట్మెంట్. నేనేం చెప్తాను, 95% అక్యురేట్గా సప్లై చేస్తాను చెప్తున్నాను. సో మీరు ఏం చేస్తారు, ఆర్డర్ ఇస్తారు. నేను ముందు శాంపిల్గా ఏం చేశాను, 200 ఐటమ్స్ పంపించాను. ఆ 200లో 15 40గా ఉన్నాయనుకోండి. మీరు నా సపోజిషన్ నేను ఇచ్చిన స్టేట్మెంట్ని నమ్ముతారు నమ్మరా, ఫర్దర్గా ఆర్డర్ అవ్వడానికి నా స్టేట్మెంట్ యాక్సెప్ట్ చేస్తారు, రిజెక్ట్ చేస్తారు. సో దిట్ ఈస్ ద బేసిస్. మనం 200కి ప్రైస్ అన్నాం, మనం 95% అగ్రికల్చర్ చెప్తున్నాము అంటే 100కి 95% బాగుండాలి, 5 40గా ఉండాలి. అంటే 200కి 10 40 స్టేట్మెంట్ అవుతుంది తప్పు. సింపుల్ ఎగ్జాంపుల్ మాట. సో ఇదే రకంగా వాడు ఏం చేస్తాడు, ఒక స్టేట్మెంట్లో వాడి యొక్క హైపోథెసిస్ ఉంటుంది, వాడి యొక్క స్టేట్మెంట్ ఉంటుంది. దెన్ వాడు సప్లై చేసేటువంటి శాంపిల్, ఆ సప్లై చేసే శాంపిల్ని ఈ డిఫరెంట్ టెస్ట్ల ఆధారంగా ఇందాక నోట్ చేసుకుని టెస్ట్ వేరు, ఎం టెస్ట్, ఎస్ టెస్ట్ ఆధారంగా మనం ఏం చేస్తాము అంటే శాంపిల్లో ఉండే డేటాను యూజ్ చేసుకుంటూ వాటి యొక్క స్టేట్మెంట్ రైట్ ఆ రాంగ్ అనేది డిసైడ్ చేస్తాం. ఇదే మొత్తం చాప్టర్కి సంబంధించినటువంటి సినాప్సిస్. సో చూడండి, నోట్ చేయండి. ప్రొసీజర్ ఫర్ టెస్టింగ్ హైపోథెసిస్. సో ఇది మెటీరియల్ ఉంది, అర్థం చేసుకుంటారు. ఫస్ట్ ఏంటి, స్టేట్మెంట్ ఆఫ్ హైపోథెసిస్. మనకి హైపోథెసిస్తో 2 టైప్స్ ఉంటాయి. నల్ హైపోథెసిస్, ఇది H0తో ఇండికేట్ చేస్తాం. ఆల్టర్నేటివ్ హైపోథెసిస్ H1 ఆర్ HA తో ఇండికేట్ చేస్తాం. నల్ హైపోథెసిస్ అంటే ఏంటి, ఇచ్చిన స్టేట్మెంట్కి అనుగుణంగా ఫేవరబుల్గా మనం తయారు చేసే స్టేట్మెంట్ అంటాం నల్ హైపోథెసిస్ అంటాం. అంటే ఇప్పుడు నేను 95% యాక్యురసీతో ఇస్తాను అన్నాను అనుకోండి. యూ సపోజ్ దట్ ద ప్రోడక్ట్ ఈస్ విత్ 95% యాక్యురసీ. వాడు ఏదైతే చెప్పాడో దానికి అనుగుణంగా దానికి ఫేవరబుల్గా మనం తయారు చేసే స్టేట్మెంట్ ఏమంటాం మనం నల్ హైపోథెసిస్ అంటాం. దాన్ని H0తో ఇండికేట్ చేస్తాం. అర్థమవుతుందా? సెకండ్, ఆల్టర్నేటివ్ హైపోథెసిస్. అంటే నల్ హైపోథెసిస్ ఆల్టర్నేటివ్ హైపోథెసిస్ ఉండాలంటే కాంప్లిమెంటరీగా ఉంటాయి. సో H0 ఫెయిల్ అయితే జరిగేదాన్ని H1 అంటాము. సో ఇప్పుడు నాది రైట్ అనేది నల్ హైపోథెసిస్ తీసుకున్నాను. నాది రైట్ కాకపోతే స్టేట్మెంట్ ఏమవుతుంది, అక్కడ చెప్పింది రైట్ కాకపోతే నాట్ అప్ టు ద స్పెసిఫికేషన్స్. అలా ఏదైతే ఉంటుందో H0కి కాంప్లిమెంటరీగా ఉండేదాన్ని H1 అంటారు. H0 రాంగ్ అయితే ఏది రైట్ ఉంటుందో అది H1 అవుతుంది. మనం ఏం చేయాలి, అల్టిమేట్గా H0ని యాక్సెప్ట్ చేయాలి లేదా H0ని రిజెక్ట్ చేయాలి. సో H0 రిజెక్ట్ చేస్తే ఏది స్టేట్మెంట్ కానీ H2 ఎలా రాసుకుంటాం, రాసుకుంటాం. దిస్ ఈస్ ద నల్ హైపోథెసిస్ అవుతుంది. ఆల్టర్నేటివ్ ఏంటి, న్యూ నాట్ ఈక్వల్ టు 6 అనేది ఆల్టర్నేటివ్ హైపోథెసిస్ అవుతుంది. అయితే ఇక్కడ నెక్స్ట్ స్టెప్ చెప్పుకుందాం. న్యూ నాట్ ఈక్వల్ టు 6 అయితే కనుక ఆల్టర్నేటివ్ హైపోథెసిస్ అవుతుంది. అంటే H0 అవుతుంటే ఇప్పుడు నేను చెప్పింది రైట్ అవ్వండి, అలా డిసైడ్ చేస్తాం. టేక్ సమ్ శాంపిల్స్. మీ క్లాస్లో మనతో 20 మెంబర్స్ తీసుకెళ్ళి వాళ్ళ నెక్స్ట్ గురించి దాన్ని యావరేజ్ తీసుకుంటాం. బేసిక్గా దీంట్లో యావరేజ్ని 6 కానీ అతను చెప్పి స్టేట్మెంట్ రైట్ అవుతుంది.
లేదా రాంగ్ అవుతుంది అంతే కదా. దట్ ఈస్ ద కన్క్లూషన్. అలా ప్రతి క్వశ్చన్కి కూడా మనం నల్ హైపోథెసిస్ సెట్ చేసుకోవాలి. నల్ హైపోథెసిస్ కాకపోతే దాన్ని ఆల్టర్నేటివ్ హైపోథెసిస్ ఏంటి అనేది సెట్ చేయాలి మనం. నెక్స్ట్ ఆల్టర్నేటివ్ హైపోథెసిస్ లో మనకి 3 మోడల్స్ ఉన్నాయి. ఒకటి మ్యూ నాట్ ఈక్వల్ టు మ్యూ నాట్. ఇందాక ఏం తీసుకున్నాం, మ్యూ ఈక్వల్ టు 6 రాంగ్ అయితే అవుతుంది అది. మ్యూ నాట్ ఈక్వల్ టు 6 అనేది అవసరం అవుతుంది. అది ఒక కేసు. ఒక్కొక్కసారి ఏం జరగచ్చు, మ్యూ గ్రేటర్ దాన్ మ్యూ నాట్ అవ్వచ్చు. ఈ క్లాస్ నేను తీసుకో మ్యూ వాల్యూ ఏం అవ్వచ్చు, గ్రేటర్ దాన్ మ్యూ నాట్ అవ్వచ్చు. లేదా మ్యూ వాల్యూ ఏం అవ్వచ్చు, లెస్ దాన్ మ్యూ నాట్ అవ్వచ్చు. గ్రేటర్ దాన్ మ్యూ నాట్ అయితే దాన్ని రైట్ టైం చేస్తారు. is called right hand test. Left hand అనేది సంబంధించినప్పుడు లెఫ్ట్ రైట్ టెస్ట్ అంటారు. సో ఆల్టర్నేటివ్ హైపోథెసిస్ అనేది ఇచ్చే క్వశ్చన్ రైట్ అయిందా లెఫ్ట్ అయిందా నాటి కూడా డిరైవ్ చేస్తాం. అది వన్ అయిందా టూ అయిందా కూడా వన్ టైంలో రైట్ అయిందా లెఫ్ట్ అయిందా. దీని ఉపయోగం ఏంటి, ఇవన్నీ కూడా మనకి సేవియర్ వాల్యూస్ చెక్ చేయడంలో ఒక డెసిషన్ ఇస్తాయి అన్నమాట. 2 టైప్ టెస్ట్కి ఒక రకమైన టేబుల్ వాల్యూ ఉంటుంది. ఈ 1 టైప్ టెస్ట్కి మరో రకమైన టేబుల్ వాల్యూ ఉంటుంది. నిజంగా రైట్ టైప్ లెఫ్ట్ టైప్ కూడా ఒకే విధంగా ఉంటాయి. రైట్ టైప్ వాల్యూ పాజిటివ్గా ఉంటుంది, రైట్ టైప్గా లెఫ్ట్ టైప్గా అనేది అలా డిసైడ్ చేస్తున్నాము మనం. ఆల్టర్నేటివ్ హైపోథెసిస్ డిపెండెంట్